Welcome back to my channel. Today నేను మీకోసం ఒక స్టోరీ చెప్పబోతున్నా. దిస్ వీడియో ఇస్ ఫోర్స్డ్ బై మై మామ్. ఓకే, ఈరోజు స్టోరీ పేరు క్రో అండ్ ద స్వాన్ అంటారు ఇప్పుడు. దాన్ని ఏమంటారు? 1 సెకండ్ గైస్, చూసుకొని వస్తా. ఎస్ గైస్, దట్ ఈస్ కాల్డ్ స్వాన్. సో స్వాన్ అట్లాగే క్రో గురించి స్టోరీ. ఇది ఇంగ్లీష్లో చెప్తాను, తెలుగులో చెప్తాను, రెండులో చెప్తాను. మీరు ఇంగ్లీష్ అయితే ఇప్పుడు చెప్పను, సెకండ్ చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది తెలుగు. ఒకరోజు ఒక క్రో ఉండేది. ఆ క్రో ఇల్లు ఎక్కడ కట్టుకుంది? పౌండ్ చెట్టు దగ్గర. పౌండ్ పక్కన ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పైన కట్టుకోవాలి. వాటర్ తెచ్చుకుంటారు దానికోసమే. సో ఆ క్రో అక్కడ కట్టుకుంటే పక్కన పౌండ్లో స్వాన్ అంటారు. అంటే దాని తెలుగులో ఏమంటే నాకు తెలియదు. ఆ స్వాన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు స్వాన్ ఇలా నీళ్ళలో ఇలా వెళ్తూ ఉంటుంది. నీళ్ళలో వెళ్ళేటప్పుడు దాని క్రో ఉంది కదా, చూసింది. స్వాన్ ఏంటి తెల్లగా ఉంటుంది కదా, అందంగా. దాన్ని చూసి నేను కూడా అందంగా అవుతా అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కాపీ కొట్టాడు. నేను అందంగా ఉందాం అని అనుకుంటాడు. అప్పుడు నేను అందంగా కావాలనుకుంటుంది కదా, ఫేషియల్స్ పెట్టుకొని వెళ్ళి అది స్వాన్ నీళ్ళలోనే వెళ్ళింది. సో అది కూడా నీళ్ళలో స్నానం చేయడానికి వెళ్ళిపోయింది. స్నానం చేసుకుంటూ ఉంటుంది. స్నానం చేసుకుని ఉన్నప్పుడు ఏంటి, ఆ స్వాన్ వచ్చి చూసి వెళ్తుంది. అన్ని అనిమల్ చూస్తాయి. ఏంటి ఇట్లా కాకి స్నానం చేస్తుంది ఏంటి అనుకుంటారు. ఇట్లా అన్నీ అట్లా అనుకునేటప్పుడు ఎన్నిసార్లు చేసిన, రోజు 100 కంటే ఎక్కువసారి చేసింది కదా. చేస్తుందని చెప్పి చూసింది. 100 సార్లు ఒకసారి చేసింది. పోలా చేసింది. ఎన్నిసార్లు చేసినా ఫలితం లేదు కాబట్టి ఇంకొదిలేసింది. ఇట్లా అప్పుడేంటి జలుబు కూడా వచ్చింది. ఎవరికైనా జలుబు వచ్చి ఇంకోసారి చెత్తమని కూడా చేయాలని లేదు. ఇంకోసారి స్నానం చేయకూడదు అనుకుంది. ఇట్లా అనుకుంది. ఓకే, వదిలేసింది. ఇప్పుడు ఏం చెప్పుకుంది, ఇంకోసారి నేను అందరిని చూసి కాపీ కొట్టుకోండి. కాపీ మంచిగా ఉంది అనుకుంటుంది. ఇంగ్లీష్ నెక్స్ట్ పార్ట్లో ఉంటుంది. ఇది తెలుగులో, అది మొత్తం ఇంగ్లీష్, అక్కడ కూడా తెలుగు ఉండదు. చూసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.